ఫ్రెండ్స్ 100 రూపాయలు ఇది 800 to 900 ml బాటిల్లో పట్టిస్తున్నారు. క్లీన్గా చూడండి, మీరు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఎంత ప్రాఫిట్ అంటే ఇప్పుడు దీనికి పెట్టుబడి మొత్తం ఒక 3 నుంచి 4 వేలు ఉంటే సరిపోతుంది. అది కూడా ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు ఇది 900 ml బాటిల్కి ఇతను మొత్తం కూడా ఆరెంజ్ జ్యూస్ కాదు, ఐస్ కూడా వేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు అతను 3 పండ్లు కట్ చేస్తున్నాడు. ఆల్రెడీ 2 పండ్ల జ్యూస్ ఆ గిన్నెలో ఉందన్నమాట. ఓకేనా, ఐస్ కలిపిన జ్యూస్ కాబట్టి అది బాటిల్కి సరిపోదు కనుక 3 ఎక్స్ట్రా అదనంగా తీసి జ్యూస్ తీస్తున్నాడు. 5 పండ్లు ఆరెంజ్ ఎంత ధర అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ 3 రూపాయల నుంచి 4 లభిస్తుంది. అతను కట్ చేసేదైతే ఆరెంజ్ కాదు, మొజాంబీ లేకపోతే సాత్గుడి, ఈ వెరైటీస్ అనమాట. సో మనకి సంవత్సరం పొడవునా ఆరెంజ్, మొజాంబీ, సాత్గుడి ఇలా ఒక్కొక్క వెరైటీ పంట అనేది వస్తూ ఉంటుంది చేతికి. ఫ్రూట్స్ ఎప్పుడు ఇది వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి రేట్ తక్కువ ఉంటుంది. ఇదైతే 3 నుంచి 4 రూపాయలు పెద్ద మొత్తంలో బస్తాల్లో తీసుకున్నప్పుడు. మీరు వెళ్ళి డజన్ అడిగితే ఇవ్వరన్నమాట. ఓకేనా, ఆ రేటుకి. అదొకటి. మీరు కావాలంటే కూడా మీకు విజయవాడలో ప్రభాస్ కాలేజ్ ఏరియాలో పెద్ద ఫ్రూట్ మార్కెట్ ఉందన్నమాట, హోల్సేల్. అక్కడైనా చూడొచ్చు. హైదరాబాద్లో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లో అయినా మీరు వెళ్ళి రేట్ చూసుకోవచ్చు. ఇటువంటివి ఓకేనా, జ్యూస్కి యూస్ చేసేది. చూడండి, ఇప్పుడు అతను ఐస్ కూడా వేసాడు అనమాట. ఒక గెరిటి ఐస్ కూడా వేసాడు. అది ఒరిజినల్ జ్యూస్ కూడా కాదు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం కూలింగ్ లేకుండా ఎండాకాలంలో అయితే మనం తాగలేము. నార్మల్ టైంలో అయితే ఐస్ లేకుండా తాగొచ్చు. సో ఇప్పుడు దాంట్లో షుగర్ కూడా యాడ్ చేశాడు. అది 800 to 900 ml బాటిల్, అంటే 1 లీటర్ బాటిల్ కూడా కాదు. మనకి 100 రూపాయలు తీసుకున్నాడు. అంటే లెక్కేసుకోండి, 5 ఆరెంజ్ అంటే ఒక 20 రూపాయలు. అంటే ఈ వెరైటీ సాత్గుడి వెరైటీ లేకపోతే మొజాంబీ 20 రూపాయలు. సో ఆ 20తో పాటు ఇంకా షుగర్కి ఇక కరెంట్ అవసరం లేదు, అతను చేత్తో తిప్పుతున్నాడు. ఈ మిషన్ కూడా చెప్తున్నాను, 351 రూపాయలు ఉంది అమెజాన్లో, 351. ఇది అల్యూమినియంలో కావాలంటే 2500. ఓకేనా, అది మీ ఇష్టం, మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. 351 అమెజాన్లో ఉంది చూడండి. స్టీల్, ప్లాస్టిక్ 2 యాడ్ అయి ఉంటుంది. ఫుల్ అల్యూమినియం కావాలంటే 2500, మీ దగ్గర ఉండే బడ్జెట్ని బట్టి తీసుకోండి. సో 20 రూపాయలు అది షుగర్, ఒక 10 రూపాయలు, 30 రూపాయలు. ఇంకా ఏం ఖర్చు? ఐస్, అది వాటరే కదా. సో అది ఖర్చు కింద లెక్క రాదు, అది ఆదాయం కిందే లెక్క వస్తుంది. అంటే 100 రూపాయలు అనమాట ఈ బాటిల్. ఆ బాటిల్ ఒక 5 రూపాయలు వేసుకుందాం, 35 రూపాయలు తీసేస్తే 65. రోజుకి ఇలా 100 మంది అయినా కూడా 6000. సరే, అందరూ బాటిల్ తాగుతారా అంటే కరెక్ట్ తాగరు, గ్లాస్ తాగుతారు. గ్లాస్ 30 రూపాయలు అంట. ఇక్కడ అమ్మేది వచ్చి 250 ml ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. గ్లాస్ 30 రూపాయలకి అమ్ముతున్నాడు. అదో 100 మంది ఈజీగా తాగుతారు, 3500. అంటే ఒకసారి ఊహించుకోండి, 3 తాగితే 90 రూపాయలు. అదే లెక్కేగా వచ్చేది, ఏదొచ్చినా ఆ లెక్కే వచ్చేది. సో నేను చెప్పిన అదే లెక్క. సో మంచి ప్రాఫిట్, నెలకి 1,00,000 రూపాయల పైన సంపాదిస్తున్నాడు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.